ఎప్పుడూ చివరి బెంచ్లోనే కూర్చుంటాడు. కానీ ఒకరోజు అందరూ నిలబడ్డారు. అనగనగా ఒక బాలుడు ఎప్పుడూ చివరి బెంచ్లోనే కూర్చుంటాడు. మాట్లాడడు, నవ్వడు. టీచర్స్ కూడా అతన్ని పెద్దగా పట్టించుకోరు. పిల్లలు అతన్ని సైలెంట్ బాయ్ అని కూడా అంటారు. ఒకరోజు స్కూల్లో స్పీచ్ కాంపిటీషన్ జరుగుతుంది. ఎవరూ కూడా అతని పేరు ఊహించలేదు. కానీ లిస్ట్లో అతనిదే చివరి పేరు. అతను స్టేజ్ మీదకు వెళతాడు. ముందు కాస్త వణుకుతాడు. తర్వాత ఒక మాట చెబుతాడు. ఎవరూ నన్ను గుర్తించకపోయినా నా సామర్థ్యాన్ని నేను తెలుసుకున్నాను. ఇప్పుడు పూర్తి హాల్ సైలెంట్. చివరికి అందరూ నిలబడి చప్పట్లు కొడతారు. నిన్ను ఎవరు గుర్తించకపోయినా నీ విలువ తగ్గదు. మన ప్రతిభను, మన సామర్థ్యాన్ని మనమే చూసుకోవాలి. Like, share, subscribe my good history. Comment for more stories.